తొక్కిసలాట జరిగి దాదాపుగా 9 మంది వరకు మరణించారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. అంటే ఎప్పుడు కూడా 2000-2500 మందికి మించి భక్తులు రానటువంటి ఆలయంగా తెలుస్తూ ఉంది. అలాంటిది ఈరోజు మరి మంచి రోజని, మరి తొలి ఏకాదశి అని, సో పరమశివుడికి ఇష్టమైనటువంటి రోజని భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు ఆలయానికి. దాదాపుగా అక్కడ అధికారిక లెక్కల ప్రకారం 22 నుంచి 25 వేల మంది భక్తులు ఆలయానికి దర్శించుకోవడం కోసం వచ్చారని తెలుస్తూ ఉంది. ఒకసారిగా మరి తొక్కిసలాట జరగటం, మరి ఆ తొక్కిసలాటలో మహిళలు దాదాపుగా చనిపోయిన వాళ్ళందరూ కూడా మహిళలనే తెలుస్తూ ఉంది. ఒక చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ఈ వరుస ఘటన తొక్కిసలాటలు కనుక అబ్జర్వ్ చేస్తే అంటే మనం ఏం పాఠాలు నేర్చుకుంటున్నాం, ఎక్కడ ఉంది వైఫల్యం, ఎక్కడ అసలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం సంఘటన జరిగినప్పుడు ఒక 2-3 రోజులు అందరం బాధపడతాం, తర్వాత మర్చిపోతున్నాం, యథావిధి అయిపోతాం. ఆలయాల్లోకి వచ్చినప్పుడు భక్తులు భగవంతుని దర్శించుకునేటప్పుడు మరి జనాభా ఎక్కువగా వచ్చినప్పుడు మనకి మనం నియంత్రించుకోవాలి. 100 మంది 1000 మంది ఒకే దగ్గర గుమిగూడినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళ ముందే విలువైనటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి. నిజంగా ఇది చాలా దురదృష్టం. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హుటాహుటిన సహాయక చర్యలకు వారు ఆదేశించారు. ఇక తొక్కిసలాట జరిగిన ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదన్నారు మంత్రి ఆనం. దేవాదాయ శాఖ మంత్రి నిర్వాహకులు సరైన సమాచారం అందించలేదన్నారు. అంటే ప్రభుత్వ అధీనంలో లేదు కాబట్టి ఈ ఘటన జరిగిందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ముందే సమాచారం ఇస్తే సరైన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం అన్నారు మంత్రి. ఇంతమంది వస్తారని అనుకోలేదన్నారు ఆ నిర్వాహకుడు పాండా. ఏదైతే కాశీబుగ్గ ఆలయ నిర్వాహకులు ఉన్నారో, ప్రైవేట్ నిర్వాహకులు, ఆయన పాండా అనేటువంటి ఆయన ఇంతమంది వస్తారని సమాచారం లేదన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. అసలు ఈ వరుస తొక్కిసలాట ఘటనలో దేనికి సంకేతం? ఇందా మనం చెప్పుకున్నట్టు ఈ మధ్య కాలంలో గత సంవత్సరంన్నర కాలంలో చూస్తే, సంవత్సర కాలంలోనే తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ చాలా దురదృష్టం. అయితే ప్రధానంగా అక్కడ ఈ ఘటన ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనకు సంబంధించి, ఆలయ తొక్కిసలాటకు సంబంధించి ప్రధానంగా ఒక 11 ప్రధానమైనటువంటి కారణాలు అనలైజ్ చేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకు జరిగింది అనే దానికి. ఒకటి, విపరీతమైనటువంటి రద్దీ. 2, దాదాపు 25,000 మంది వరకు వచ్చినటువంటి భక్తులు. 3, భక్తుల సంఖ్యకు తగ్గట్టు జరగని ఏర్పాట్లు. అంటే భక్తులు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదంట. శని ఆదివారాల్లో ఎప్పుడు కూడా బాగా వస్తే ఇప్పటి వరకు 2,000-2,500 మంది వచ్చిన పరిస్థితి ఉందంట గతంలో. 25,000 మంది ఒక్కసారి తాకిడి ఆ ఆలయంలోకి వస్తే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కాబట్టి అంతమందికి ఏర్పాట్లు చేసే పరిస్థితి లేకుండా పోయింది. క్యూ లైన్లు లేకపోవటం, పాయింట్ నెంబర్ 4. ఇది చాలా దురదృష్టం. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవటం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక క్రమశిక్షణ తోటి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి చాలా జాగ్రత్తగా ఉంచుతారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెళ్ళే వారికి ఒక క్యూ ఉంటుంది, వచ్చే వారికి ఒక క్యూ ఉంటుంది. సో ఇద్దరు కూడా ఎదురుపడే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఇక్కడ ఉందంట. పోలీసుల భద్రత లేకపోవటం, భక్తుల్ని అట్లీస్ట్ ఏదో విధంగా కంట్రోల్ చేసేటువంటి సిబ్బంది అక్కడ లేకపోవటం, అదేవిధంగా రైలింగు, ఏదైతే రైలింగు ఒక్కసారిగా కూలిపోయిందో ఆ రైలింగు బలహీనంగా ఉండటం. అంటే రైలింగ్ బలహీనంగా ఉంది అనాలా, లేకపోతే ఒక 500-600 మంది ఇలా ఉన్నటువంటి ఆ రైలింగ్ని ఆనుకొని ఉండటం వల్ల ఇది అలా పడిపోయిందని అనాలా అర్థం అవట్లేదు. మరొకటి ముఖ్యమైనటువంటి అంశం, ఆలయాల్లో ఇంకా కొనసాగుతున్నటువంటి నిర్మాణాలు. వచ్చే దారి వెళ్ళే దారి వేరువేరుగా లేకపోవటం. వెళ్ళేవారికి ఒక దారి, వచ్చేవారికి ఒక దారి ఉంటే ఆ సమస్య ఉండదు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒకే దారిలో రావాల్సిన పరిస్థితి కూడా ఈ ఘటనకి దారి తీసినటువంటి అంశం. ఆలయం చాలా చిన్నగా ఉండటం. సో ఈ ప్రధానమైనటువంటి కారణాలు ఈరోజు దాదాపుగా 10 మందిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి. మరొక ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో, అంటే కోలుకుంటారా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిజంగా ఇది చాలా దురదృష్టం, మహావిషాదం. ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదు అని అయితే ఖచ్చితంగా కోరుకోవాలి. ఎందుకంటే ఆ సంఘటన చూస్తుంటే కళ్ళమట్టి నీళ్ళు రాక తప్పదనమాట. అంటే దేవుడి దగ్గరికి వెళ్తే దర్శనం చేసుకుందామని దేవుడు ఏకంగా వాళ్ళ కుటుంబాలని దూరం